హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఆల్మోస్ట్ సంక్రాంతికి అందరు అరిసెప్పలు చేసుకునే ఉంటారు కదా. మేము మా ఇంట్లో ఎలా అరిసెలు చేసుకున్నామో ఇప్పుడు చూపించబోతున్నాను. ఇదిగోండి 1 kg బెల్లం. మా ఆడపడుచుని కట్ చేయమని చెప్తే ఇట్లా కట్ చేస్తుంది. నేను వీడియో చూపిస్తున్నాను అని చెప్పేసి మొహం కిందికి మీదకి పెట్టుకుంటుంది. మా అత్తమ్మ పచ్చిపిండి కాబట్టి దీన్ని జల్లెడ పట్టుకోకపోతే ముద్దల్లా ఉంటుందని చెప్పేసి జల్లెడ పట్టి పక్కన పెట్టింది. ఇప్పుడు కట్ చేసుకున్న బెల్లాన్ని ఒక పెద్ద గిన్నె తీసుకొని దాన్ని పొయ్యి మీద పెట్టి ఒక గ్లాస్ వాటర్ పోసి బెల్లాన్ని కరిగించుకుంటున్నాం. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఒక చిన్న నెట్ అంటే చాయ్ జాలి గంట తీసుకొని అందులో వడగట్టుకున్నాం. ఎందుకంటే డస్ట్ అంత ఉంటుంది కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు డస్ట్ చాలా వచ్చేసింది. దీన్ని పాకం పట్టుకుంటున్నాము. ఇప్పుడు ఇది పాకం వస్తుందా లేదో చూద్దాం. పాకం ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీదకి దించేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాం. నెయ్యి ఎక్కువ ఇష్టం నాకు, అందుకే నెయ్యి ఎక్కువ వేసుకున్నాం. దీంట్లోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి యాలకుల పొడిని వేసి కలిపేసుకున్న తర్వాత అత్తమ్మ జల్లిగంట పెట్టిన పిండి ఏదైతే ఉందో దాన్ని ఇందులో పోసుకొని మిక్స్ చేశాను. ఇట్లా మిక్స్ చేసుకుంటూ మనకు దీనికి ఎంతవరకు అయితే సరిపోతుందో బియ్యం పట్టించి పెట్టుకున్నామో ఆ పిండి అంతా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇట్లా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం పిండి పడుతుంది. ఇంకొంచెం పిండి వేసుకొని ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపి పక్కన పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు దీని తర్వాత దీన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనం చపాతీ చేసే పీట మీద పెట్టేసి చిన్న చిన్నగా చేసినాం. అక్కడ మా ఆడపడుచు అమ్ములు రెడీగా ఉన్నారు. ఎందుకంటే కాల్చే డ్యూటీ వాళ్ళదే అన్నమాట. కాలుస్తున్నారు, నేను వేస్తున్నా, వాళ్ళు కలుస్తున్నారు. అమ్ములు ఎందుకు కూర్చున్నారని మీకు డౌట్ రావచ్చు కదా. అమ్ములకి కూడా డ్యూటీ ఉంది ఇక్కడ. చూడండి, ఇప్పుడు ఇది కాల్చిన తర్వాత అమ్ములకి ఇస్తే అమ్ములు ఏం చేస్తుందో చూడండి. ఇట్లా ఒక్కొక్కటి కాల్చుకుంటూ ఆమెకి ఇస్తే అక్కడ పీట మీద పెట్టేసి ప్రెస్ చేయడమే ఆమె పని. ప్రెస్ చేయడం కోసమే ఆమె మార్నింగ్ నుంచి వెళ్ళి వెయిట్ చేసింది. ఎప్పుడు చేస్తే నేను ఎప్పుడు ప్రెస్ చేయాలని చెప్పేసి అక్కడ పీట మీద పెట్టేసి ప్రెస్ చేసేది. పద్మక్క తిరుపతి సేవ చేయడానికి పోయినప్పుడు టెంపుల్లో అక్కడ నుంచి పట్టుకొచ్చిందంట. దాని మీద ఈమె కాల్చడానికి కోసం వెయిటింగ్. ఇట్లా మనం అరసప్ప తీసి కాల్చి అక్కడ వేస్తే ఆమె ప్రెస్ చేస్తుంది. దాన్ని మనమే తీసుకోవాలి, ఆమె తీయదు, వేడిగా ఉంటుంది కాబట్టి. ఇట్లా తీసేసుకుంది. ఆల్మోస్ట్ అన్ని అరిసెలు ఇట్లనే చేసేసుకున్నాం. మేమైతే అరిసెప్పలు ఇలా చేసుకున్నాం. మీరందరూ ఎలా చేసుకున్నారో మాకు కూడా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. టాటా, బాయ్ బాయ్.